కోర్టులు బెయిల్ ఇస్తే భారతీయ జనతా పార్టీకి సంబంధం అంట కడుతున్న కాంగ్రెస్ మూర్ఖులారా, ఈ కాంగ్రెస్ పార్టీలో చాలా మందికి బెయిల్ వచ్చినాయి. అవి కూడా టీఆర్ఎస్ఎల్లో, బీఆర్ఎస్ఎల్లో, బీజేపీలో ఇప్పిస్తే వచ్చినాయి. ఒకసారి ఆలోచించాలి. అందుకని మోకాలికి బోడి ఎండుకి లింక్ పెట్టేటువంటి మీ మూర్ఖత్వానికే ప్రజలు మిమ్మల్ని 3 సార్లు ప్రతిపక్షాలు కూడా వనికిరారని బండకేసి కొట్టాడు కూర్చోబెట్టింది. ఇంకా జ్ఞానోదయం కాకుండా ఏది పడితే అది మాట్లాడతాను. మీడియా మిత్రులకు దయించి 2 విజ్ఞప్తులు 3 ప్రశ్నలు. మీడియా మిత్రులకి 2 విజ్ఞప్తులు 3 ప్రశ్నలు దయించి మా గురించి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పెద్దలందరినీ అడుగును. టీఆర్ఎస్ పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీలోకి సుమారు 12 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు చేరిండ్రు. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయలేదు. కానీ ప్రజలతోటి గెలవలేదు, కారు గుర్తు మీద పోటీ చేయలేదు. కేసీఆర్ అనేటోడు దయదలిచిస్తే రాజ్యసభ సభ్యుడైండు కేశవరావు. కేశవరావు ప్రజలతోటి కారు గుర్తు మీద గెలవనటువంటి వ్యక్తి. కేశవరావుకి కండువా కప్పినప్పుడు ఈ పక్కన రేవంత్ రెడ్డి, ఈ పక్కన మల్లికార్జున ఖర్గే ఉన్నారు. అట్లే చాలా మంది ఎమ్మెల్యేలకి టీఆర్ఎస్లకి వెళ్ళి కాంగ్రెస్లకు వచ్చినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి, అదే మల్లికార్జున ఖర్గే కండువాలు కప్పారు. మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్ టు రేవంత్ రెడ్డి అండ్ మల్లికార్జున ఖర్గే. ఏడాదిన్నర రాజ్యసభ సభ్యత్వం ఉన్న కేశవరావు ఎందుకు రాజీనామా చేసిండు? 4.5 ఏళ్ల పదవి కాలం ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎందుకు కండువాలు కప్పుకొని పార్టీలో చేర్చుకున్నారు? కేశవరావు జాగాలు ఎవడొచ్చిర్రు? కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కవితమ్మ బెయిల్ పిటిషన్ ఆర్గ్యూ చేసినటువంటి అభిషేక్ సింగ్ మన్వి అనేట ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి రాజ్యసభకు పోటీ చేసిండు. సో ఇది కాంగ్రెస్కి టీఆర్ఎస్కి ఉన్న బంధం అన్న. ఇంకో ప్రశ్న కూడా మా మీడియా మిత్రులు అడగాలి కాంగ్రెస్ వాళ్ళని. రాజ్యసభకి ఎన్నికలకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎందుకు టీఆర్ఎస్ పార్టీ తన సీటే కదా, కేశవరావు అనేటోడు తన పార్టీ వాడు, తను రిజైన్ చేస్తే ఖాళీ అయింది కదా, ఎందుకు పోటీ పెట్టలేదో చంద్రశేఖరరావు చెప్పాలి. 80,000 పుస్తకాలు చదివినటువంటి మేధావికి రాజ్యసభ ఎలక్షన్లలో బీఆర్ఎస్కే ఒకరిని పోటీకి పెడితే, ఒకవేళ విప్ ఇస్తే నీ ఎమ్మెల్యేలు నీ కోటేయకపోతే, కేటీఆర్ ఏదో చెప్తున్నాడు కదా, అమెరికాలో బాత్రూమ్లు కడిగినోడు డిస్క్వాలిఫై చేయరి, రేపు కడియం సిరియర్ ఎన్నిక వస్తుంది, దానముది వస్తుంది. ఈ ఎన్నిక రావాలంటే టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ రాజ్యసభ ఎన్నికలలో పోటీ చేసి ఉంటే, ఒకవేళ నువ్వు విప్ ఇచ్చి ఉంటే, నీ ఎమ్మెల్యే ఎవడన్నా నీ విప్కి వ్యతిరేకంగా ఓటేసి ఉంటే, ఇంతకంటే మంచి సాక్ష్యం ఏముంటుండే? కేసీఆర్ ఎందుకు సమాధానం చెప్పరు? ఇలా రేవంత్ రెడ్డి చెప్తాడా, మల్లికార్జున ఖర్గే చెప్తాడా, రాహుల్ గాంధీ చెప్తాడా? చెప్పాలి. ఎవరితో కలిసిరు అనే దానికి ఇంతకంటే మంచి సాక్ష్యం ఏముంటుందో తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఓరుగల్లు పోరాటాల గడ్డ మీదకి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నా ఈ ప్రశ్న నేను. ఉప ఎన్నికలు వస్తాయంటాడు కేటీఆర్. ఎట్లొస్తాయి ఉప ఎన్నిక? బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచినోడు చెయ్యి గుర్తు మీద ఎంపీకి సికింద్రాబాద్ లో పోటీ చేస్తే ఆయనను రాజీనామా చేయించలే కాంగ్రెస్ పార్టీ. ఆ దానం నాగేందర్ కూడా సన్నాయి నొక్కులు నొక్కుతుండి. ఇవాళ కేశవరావు ఎందుకు రిజైన్ చేసిండు? ఒక మంచి సాంప్రదాయం కోసం, విలువల కోసం నేను పార్టీకి వెళ్ళి గెలిచినా అది ఆడ వారేసి వస్తున్నా అన్నాడు. ఈడ సాక్ష్యం మల్లికార్జున ఖర్గే, ఈడ సాక్ష్యం రేవంత్ రెడ్డి, కలిసింది ఢిల్లీ ఏఐసిసి ఆఫీసులో. మరి అదే నీతి, అదే నియమం, అదే నిజాయితీ. పార్టీ గుర్తు మీద ప్రజలు ఓట్లేస్తే గెలిచిరు కదా. ఈ 12 మందో 15 మందో, ఒకడు అంటాడు నియోజకవర్గ అభివృద్ధికి పోయినా అంటాడు, ఇంకోటి అంటాడు ఆత్మగౌరవానికి పోయినా అంటాడు, ఇంకోటి అంటాడు. ఎందుకు పోయినరో ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్యేలు, ప్రజల చేత గెలిచిన వాళ్ళు. కేశవరావు అనే పెద్ద మనిషి విలువలు పాటించినప్పుడు, విలువలు గల ఆయనను ఒక ఆయనను జాయిన్ చేసుకున్నామని మల్లికార్జున ఖర్గే చెప్పినప్పుడు, ఒకవేళ వీళ్ళ మధ్యలో మ్యాచ్ ఫిక్సింగ్ లేకపోతే, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో మ్యాచ్ ఫిక్సింగ్ లేకపోతే, కేశవరావు గారి రాజీనామా ఎందుకు వెంటనే ఆమోదం పొందింది? ఎందుకు అభిషేక్ సింగ్ మన్వి అనేటోడు తెలంగాణకి వెళ్ళి రాజ్యసభకు పోయిండు? ఎవరి అభిషేక్ సింగ్ మన్వి? ఎల్కేజీ పోరాడా? ఇంతకుముందు కాంగ్రెస్కి వెళ్ళి ఎంపీ చేసినోడు, నా లెక్కనే వకీలు. సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లో కపిల్ సిబల్ ఆర్గ్యూ చేసిండు, అభిషేక్ సింగ్ మన్వి ఆర్గ్యూ చేసిండు, ముకుల్ రోహిత్కి ఆర్గ్యూ చేసిండు. అదే రఘునందన్ ఆర్గ్యూ చేస్తే ఇదే పేపర్ వాళ్ళు ఏం రాస్తారు? బీజేపీ వాళ్ళు పోయి బీఆర్ఎస్లోకి ఆర్గ్యూ చేసిరు అని రాస్తారు. ఇలా మీడియా ఎందుకు మౌనంగా ఉంటుందో చెప్పాలి. ఎవరి ప్రయోజనాల కోసం మీరు నోరు మూసుకొని ఉంటున్నారో చెప్పాలి. ఇలా 3 ప్రశ్నలు కాంగ్రెస్, బీఆర్ఎస్, తెలంగాణ సమాజం ముందు ఒక వకీల్ సాబ్ ఉంచదలుచుకున్నా నేను. కేశవరావు లాగా మిగతా ఎమ్మెల్యేలని రాజీనామా చేయించకపోవడం వెనకాల కాంగ్రెస్ పార్టీ కుట్రైంది. కేశవరావు ఖాళీ చేసిన స్థానంలో రాజ్యసభకి ఎన్నికలు జరిగితే కేసీఆర్ అనే పార్టీ, బీఆర్ఎస్ అనే పార్టీ
ఎందుకు క్యాండిడేట్ను పెట్టలేదు, ఎందుకు విప్ జారీ చేయలేదు, ఎందుకు ఎమ్మెల్యేలని దొంగల్లాగా ప్రజల ముందు నిలబెట్టడంలో 80,000 పుస్తకాలు చదివిన మేధావి, అమెరికాలో బాత్రూములు చదివే కంప్యూటర్ ఇంజనీరు, వీళ్ళు ఎందుకు విఫలమైన అనేది ఒకసారి సమాజం ముందు ఉంచాలి. ఇంతకంటే మంచి సాక్ష్యం ఏముంటుందన్న? పోలీసు వాళ్ళు దొంగ ఇద్దరు ఒకటైనట్టు రాత్రిపూట ఇద్దరు ఢిల్లీలో కలుసుకొని మాట్లాడుకొని నాకు బిడ్డ అంటే లవ్ ప్రేమ అంటాడు. 164 రోజులు బిడ్డ జైల్లో ఉంటే కనీసం బిడ్డని చూసేందుకోలే అయ్యా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకునేంత వరదాకా. ఇటు కాంగ్రెస్ మాట్లాడుతుంది, బీజేపీ వాళ్ళు చెప్తే కవితకు బెయిల్ వచ్చింది. మరి బీజేపీ వాళ్ళు చెప్తేనే మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిందా? ఇంకో మాట కూడా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. అదే ఈడీ, అదే సిబిఐ, ఇదే సోనియా గాంధీని, అదే రాహుల్ గాంధీ కూడా నోటీసులు ఇచ్చి పిలిచింది, అరెస్ట్ చేయలేదు. మరి ఆ రోజు సోనియా గాంధీని పిలిచిన రోజు రాహుల్ గాంధీ గారు పోయి మోడీ గారిని బతిలాడుకొని మా అమ్మని అరెస్ట్ చేయకమని చెప్తే ఆపలేదు అరెస్ట్. రాహుల్ గాంధీ వాజ్ గ్రిల్డ్ బై ఈడీ. ఇంగ్లీష్ పేపర్లన్నీ రాసినాయి, గ్రిల్ చేసిరంట, మంటలలో పెట్టి కాల్చిరంట రాహుల్ గాంధీ. ఒకవేళ రాహుల్ గాంధీని ఈడీ గ్రిల్ చేస్తే సోనియమ్మ పోయి మోడీని అడిగితే అరెస్ట్ చేయలేదా? మరి మీకు బెయిల్ వస్తే బీజేపీ చెప్తే బెయిల్ వచ్చినట్టు కాదా? ఇంకో మాట కూడా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఎవరిని? ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే, కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే, రాహుల్ గాంధీ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపక్ష ఎంపీలందరినీ తీసుకొని వచ్చి ఢిల్లీలో పార్లమెంట్ దగ్గర ధర్నా చేసిండు. దేనికి ధర్నా చేసిండన్న? లిక్కర్ కేసు తప్పు, కేజ్రీవాల్ని అరెస్ట్ చేసుడు తప్పు, మనీష్ సిసోడియాను వెంటనే రిలీజ్ చేయమన్నాడు. మేము రిలీజ్ చేయలే, ఈడీ రిలీజ్ చేయలే, సిబిఐ రిలీజ్ చేయలే. రిలీజ్ చేసింది ఈ దేశంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రిలీజ్ చేసింది. అరే వారు మీరు అన్నం తింటుర్రా, గడ్డి తింటుర్రా భయ్? మీ కోర్టులు అంటే విలువ లేదు, సెబీ అంటే విలువ లేదు, ప్రజలు వేసిన ఓట్లకు విలువ లేదు, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల విశ్వాసం లేదు. మరి దేన్ని నమ్ముతారా భయ్ మీరు? ఇటలీని నమ్ముతారా? బంగ్లాదేశ్ని నమ్ముతారా? పాకిస్తాన్ని నమ్ముతారా? దేన్ని నమ్ముతారో చెప్పురి పోని. అదే బంగ్లాదేశ్ రైటర్ ఒక ఆయన రాసిండు ఓ పుస్తకం, బ్లిడ్జ్ అని. నేను ఆ పుస్తకం పట్టుకొని ఢిల్లీ దాకా పోయినా. మరి తల్లి మాట్లాడతలేదు, కొడుకు మాట్లాడతలేడు. మాట్లాడు నోరు ఇప్పుండ్రి. అందుకని దొంగనే దొంగ దొంగ అని అరవాలనేది కేసీఆర్ సిద్ధాంతం. అందుకని ఈ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఎదుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీని దెబ్బతీస్తేందుకు బీజేపీ వాళ్ళు చెప్తే కవితమ్మకు బెయిల్ వచ్చింది. మరి ఎవరు చెప్తే మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చింది? ఇంకో నెలకో, 2 నెలకో, 6 నెలకో కేజ్రీవాల్కు బెయిల్ వచ్చింది అనుకోర్రి, అది కూడా బీజేపీ చెప్పి ఇప్పించినట్టేనా? ఇంత తెలివి తక్కువ మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే గుంపు మేస్త్రీలు ముఖ్యమంత్రి అయితే ఇంతకంటే ఎక్కువ ఏముండదన్న, ఏలు ముద్రోళ్ళు ముఖ్యమంత్రి అయితే ఇంతకంటే ఎక్కువ ఏం తెలియదు. తెలియకపోతే తెలిసినోడు అభిషేక్ సింగ్ మన్వీనో, కపిల్ సిబాల్నో, లేకపోతే ఇటలీలో చదువుకొని వచ్చిన సోనియమ్మనో, ఇంగ్లాండ్లో చదువుకొని వచ్చిన మన్మోహన్ సింగ్నో, కేంబ్రిడ్జ్లో చదువుకొని వచ్చిన చిదంబరం అడుగు రేవంత్ రెడ్డి కరెక్ట్ చెప్తారు. అందుకని కోర్టులు ఇచ్చిన తీర్పును గౌరవించుండ్రి. మీరు కూడా జైలుకు పోయినరు ఓటుకు నోట్ల పోయినావా పోలేదా? కేసీఆర్ బెయిల్ ఇప్పించిండా? కవిత ఇప్పించిందా? హరీష్ రావు ఇప్పించిండా? కేటీఆర్ ఇప్పించిండా? మేము అట్లా మాట్లాడినామా? మేము సంస్కారంగా మాట్లాడినాం, కోర్టులను గౌరవించినాం, వ్యవస్థల్ని గౌరవించుర్రి. ఈ దేశంలో ఉన్న పేపర్లు నచ్చాయి, ఈ పేపర్లు ఉన్న టీవీలు నచ్చాయి, ఈ దేశంలో ఉన్న సెబీ నచ్చదు, ఈ దేశంలో ఉన్న సుప్రీంకోర్టు నచ్చదు, ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామికవాదులు ఎవరు నచ్చరు. మనకు పాకిస్తాన్ వాడు నచ్చుతాడు, ఇటలీ వాడు నచ్చుతాడు, బంగ్లాదేశ్ వాడు నచ్చుతాడు, హిండెన్బర్గ్ పేపర్ నచ్చుతుంది. మరి నువ్వో ఎంపీ, నేను ఎంపీని. నీకు హిండెన్బర్గ్ నచ్చింది, నాకు బ్లిడ్జ్ నచ్చింది. 543లో నువ్వు ఒకని, నేను ఒకని, అంతే కదా? నీకు ఒకటి నచ్చింది, నాకు ఒకటి నచ్చింది. నీకు నచ్చిన దాని మీద నువ్వు విచారణ చేయమంటే నేను నా గురించి అడుగుతలేను. నువ్వు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈ దేశంలో. బాగా బలాలు కొడతారు కదా పార్లమెంట్లో కూర్చొని, మా నాయకుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ అని. లీడర్ ఆఫ్ అపోజిషన్కి దొంగ పెళ్ళయిందని, ఓ భార్య ఉన్నదని, ఓ కొడుకు ఉన్నాడని, ఓ బిడ్డ ఉన్నాడని ఈ దేశ ప్రజలని అవమానపరిచే రీతిలో పత్రిక రాసింది అనుకుందాం. ఒక్క నిమిషానికి ఏం యాక్షన్ తీసుకోవాలన్నా? ఆ పేపర్లో తప్పు వచ్చిందని ఖండించిర్రా? నాకు పెళ్లి కాలేదని చెప్పిర్రా? నేను అప్పుడప్పుడు చీకట్లో విదేశాలకు పోతున్నా అని చెప్పిర్రా? అలా ఇంకోటి కూడా రాసిరు, ఒక ఆమెకు అబార్షన్ కూడా చేయించిర్రు అని రాసిరు. నా నోరు ఎందుకు ఖరాబ్ చేస్తారు? ముందు వీటికి సమాధానం చెప్పురు. మీరు వీటికి సమాధానం చెప్పలేని మీరు కవిత బెయిల్కి బీజేపీకి లింక్ కడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టున్నాయి. అందుకని కాంగ్రెస్ పెద్దలారా, మీరు చెప్పిన ప్రజా పాలన చేయండి, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయండి, రేషన్ కార్డు లేని గరీబులకు రేషన్ కార్డులు ఇవ్వండి, ఇల్లు లేని గరీబులకి తొందరగా బెడ్రూమ్లు కట్టి ఇచ్చేయండి,
ఆపదలో ఉన్న ఆడబిడ్డల్ని ఆదుకోండి. టీములు పనిచేయని, మీ సీసీటీవీలు పనిచేసేలాగా జాగ్రత్త తీసుకోండి. మాన్యువల్ తెరిచి మాన్యువల్లో కొట్టుకుపోయిన 2 ఏళ్ల బిడ్డ కుటుంబాన్ని వాళ్ళని ఆదుకోండి. కొలువుకేలు ఇంటికొత్తు కైనట మీద వరదలలో కొట్టుకుపోయిన చెల్లె కుటుంబాన్ని ఆదుకోండి. వరంగల్ చంద్రశేఖర్ రెడ్డి కట్టి అని జర్నలిస్టులకి 3 బెడ్రూమ్ ఇల్లు కట్టిరి రేవంత్ రెడ్డి ఇవి చేయరు. కానీ పొద్దుగాలు ఎత్తే మా మీద ఎత్తే ఏమవుతుంది? సో అందుకని నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది, మీది నిజంగా ప్రజాపాలన అయితే ప్రజల దిక్కుండరు. మేము ప్రజల దిక్కున్నాం, గరీబోల దిక్కే ఉంటాం, గరీబోల దిక్కే కొట్లాడతాం. న్యాయం దిక్కు, ధర్మం దిక్కు చివరిదాకా కొట్లాడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి కవిత బెయిల్కి భారతీయ జనతా పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదు. సూర్యుని మీద ఉమ్మేయాలంటే బరాబర తిరిగి మీ ముఖం మీదనే పడుతుందని దయచేసి అర్థం చేసుకోమని కాంగ్రెస్ పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం.